ఇసుగుల పుట్టే గౌరమ్మ ఇసుగుల పెరిగే గౌరమ్మ ఇసుగుల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య క్రాంతి మెమరీస్. చూసారా, మా బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడ నేను, మా నాన్న, మా అక్క పిల్లలు మేమందరం కలిసి ఒక చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాము. తర్వాత నేను కూడా జాయిన్ అయిపోయాను అన్నట్టు. మంచిగా ఒక 2 ఫోటోలు తీసుకున్న తర్వాత స్టార్ట్ అయ్యాము. చాలా దూరం మాదైతే. ఎంత దూరం అంటే ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ నడవాలి. నేను బతుకమ్మని పట్టుకున్నానని నేను చెప్పులు వేసుకోలేదు. నేను వేసుకోలేదని మా అక్క పిల్లలు వేసుకోలేదు. వాళ్ళు వేసుకోలేదని నా పాప వేసుకోలేదు. అంత దూరం కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచింది నా పాప. అసలు చాలా బాధేసింది. ఎంత నొప్పి లేసిందో, ఎంత ఏడుస్తుందో అని. కానీ తను ఏమాత్రం ఏడవలేదు. అక్కడైతే మామూలుగా డ్యాన్స్ వేయలేదు అసలు. ప్రస్తుతానికి లైటింగ్ ఇట్లా ఉంది. కొంచెం అయిందనుకో లైటింగ్ పోతుంది అన్నట్టు. సో అందుకే ముందే స్టార్ట్ చేసిన నేను వీడియో. ఇక్కడ చూడండి, మా మమ్మీ ఒక బతుకమ్మని ఈ చేతిలో, ఇంకో బతుకమ్మని భుజం పైన పట్టుకుంది. నేను తీసుకోవాలి యాక్చువల్లీ. నేను ఈ వీడియో షూట్ చేయడం వల్ల పాపం తీసుకోలేదు. చాలా బరువు ఉంది మా మమ్మీకి. ఎట్లా మోసిందో అంతసేపు అనిపించింది. ఇక్కడ నాకు మా మిన్నిగానికి చిన్న ఇష్యూ వచ్చింది అన్నట్టు. సో మేము సార్ట్అవుట్ చేసుకొని నవ్వుకున్నాము. భలే అనిపించింది. ఈ వీడియో మంచిగా పెట్టి పిన్ని, మంచిగా ఎడిట్ చెయ్యి అని ఉంటుంది. నేనేమంటున్నాను, అరే కొంచెం పైకి పెట్టరా, పైన వాళ్ళు కూడా కనిపిస్తారు కదా, వెనకాల ఉన్న వాళ్ళు. అంత పెద్ద బతుకమ్మలు తీసుకొస్తుళ్ళు అని అన్నట్టు. ఇక్కడేమో హనిగాడు ఒకసారి నన్ను చూపి అని అన్నాడు అన్నట్టు. నేను ఊరుకుంటానా ఈ ఎక్స్ప్రెషన్ ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. నా పాప కాళ్ళకు చెప్పులు లేవు కదా, అందుకే నేను ఎత్తుకున్నాను కాసేపు. కానీ నా వల్ల కాలేదు తెలుసా. చాలా దూరం ఏం ఎత్తుకుంటుందని నేను. అసలే నేనే వీగు, దానికి తోడు అది బరువు, దానికి తోడు లంగా ఓని, ఆ లంగా ఓని ఏమో చాలా బరువు. ఎట్లా షూర్ అవుతుంది. అటో ఇటో కొంచెం దూరం ఎత్తుకొని నడవవి తల్లి అంటే నేను ఎత్తుకున్నప్పుడు ఎత్తుకో మమ్మీ ప్లీజ్ మమ్మీ అనేది. సరే ఇక తప్పక ఎత్తుకున్నా. కొంచెం దూరం పోయినాక నేను బతుకమ్మ తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా చూద్దురు కానీ ఉండండి. ఇక్కడ చూడండి, మేము నడుస్తూనే ఉన్నాము, దారి మాత్రం అయిపోవట్లేదు. అంటే అంత దూరం అన్నట్టు. అటో ఇటో కాసేపు ఆగాల్సి వచ్చింది. ఎందుకో గుర్తులేదు అంతగా, చాలా రోజులు అయిపోతుంది కదా. కానీ ఇక ఆగాము. మా చిన్నోడేమో బతుకమ్మ నువ్వే తీసుకో మమ్మీ, నేను పట్టుకోను అని అన్నాడు. కానీ సరేరా పట్టుకుంటా అంటే, అమ్మ లేదు నా బతుకమ్మ నువ్వు పడేస్తావమ్మా, వద్దొద్దు నేనే పట్టుకుంటాను. మళ్ళీ అది కూడా హోల్డ్ చేసింది. ఇక అటో ఇటో దిగరా తల్లి అంటే వాళ్ళ అక్క దగ్గర దిగుతాను, దిగింది అన్నట్టు. ఇక నేను మా మమ్మీ దగ్గర నుంచి పెద్ద బతుకమ్మ తీసుకొని మంచిగా తలపైన మోసుకొని వెళ్తున్నాను అన్నట్టు. ఇప్పుడు లైటింగ్ చూసారా, కొంచెం పోయింది. మేము అక్కడికి బతుకమ్మ ఆడే ప్లేస్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది అన్నట్టు. నేను ఫస్ట్ టైం తెలుసా తలపైన బతుకమ్మ ఎత్తుకోవడము. చాలా భయమైంది. గౌరమ్మ ఉంటుంది కదా బతుకమ్మ దగ్గర, ఏమన్నా కింద పడేస్తానేమోనని ఫస్ట్ 2 చేతులతో హోల్డ్ చేశాను. మా అమ్మ ఏమో ఎందుకే అంత భద్రంగా పట్టుకున్నావు బతుకమ్మ, ఏం కింద పడదులే మంచిగానే పట్టుకో అని అన్నది. నేను అయినా నాకు ధైర్యం జారలేదు కాసేపటి దాకా. ఆ తర్వాత కొంచెం దూరం నడిచినాక నాకు ఒక గ్రిప్ వచ్చింది అన్నట్టు. మంచిగా పట్టుకున్నాను. మా లిక్కి నా పక్కన మంచిగా అనిపించింది. అసలు ఈసారి చాలా తక్కువ మంది వచ్చిళ్ళు బతుకమ్మకి. మా ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు తెలుసా. మా మమ్మీకి 4 సంతానం. అంటే మా అన్నయ్య, మా పెద్దక్క, మా చిన్నక్క, నేను. అంటే ఇందరు మొత్తం 4 కదా. మా అన్నయ్యకి 2 కొడుకులు, మా చిన్నక్కకి 2, మా పెద్దక్కకి 2, నాకు పాప. మొత్తం ఎంతమంది ఉండాలి? 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7. 7 పిల్లలు. పెద్దవాళ్ళు 4 మెంబర్స్. 7 + 4 ఎంత అండి? 13 మెంబర్స్. మమ్మీ, డాడీ, ఇంకెవరైనా జాయిన్ అయితే వాళ్ళు. అట్లా మొత్తం 15-20 మెంబర్స్ని గ్యాదర్ అవుతాము మేము సద్దుల బతుకమ్మ రోజు. కానీ ఈసారి ఎవ్వరూ రాలేదు. ఇగో మా చిన్నక్క కూతురు ఇది, వీళ్ళ మమ్మీ రాలేదు, మా పెద్దక్క వాళ్ళు రాలేదు. మా అన్నయ్య అయితే అమ్మ నాకు డ్యూటీ ఉందమ్మా నేను ఈసారి రాలేనమ్మా అని మా అన్నయ్య కూడా స్కిప్ చేసింది. సరే
చేసేది ఏం లేక నేను అనుకున్నాను, ఇక లేదు మీరు రాలేదు కదా మీకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తామని బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్ళినాము. చూసిల్లా మొత్తం చీకటి అయిపోయింది, చాలా దూరం అన్నట్టు మాది, అందుకే నడుచుకుంటూ వచ్చేసరికి పుణ్యకాలం పూర్తయిపోతుంది అన్నట్టు. ఇక నేను నా పాప బతుకమ్మ ఆడుకోవడం స్టార్ట్ చేసినాము. మేమందరం డ్యాన్స్ వేస్తుంటే అమ్మ 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 నేను కూడా డ్యాన్స్ ఎత్తానని, సరే నీకు కాళ్ళకి చెప్పులు లేవు కదరమ్మా అంటే, ఏం కాదమ్మా కూర్చుకుండా నేను నీకు చెప్తా తీయమ్మా అని. అది నేనెంతసేపు అక్కడ బతుకమ్మ ఆట ఆడుకున్నానో తను అంతసేపు అక్కడ బతుకమ్మ ఆట ఆడుకుందండి. కొంతమంది పిల్లలు అమ్మ కాళ్ళు వస్తున్నాయమ్మా కూర్చుందామమ్మ అని అది ఇది సతాయిస్తారు కదా, నా బిడ్డ మాత్రం ఏ మాత్రం సతాయించలేదు. ఇంకా దెబ్బ తగులుతుందేమోనని ఎత్తుకోవడము పట్టుకోవడము చేస్తే, నువ్వెందుకు మమ్మీ నన్ను పట్టుకుంటున్నావు, నేను వేస్తా కదా డ్యాన్సు, నువ్వెందుకు నన్ను ఎత్తుకుంటున్నావు అని ఒకటే గొడవ. ఎవరైనా పిల్లలు కాళ్ళు ఎత్తున్నాయి ఎత్తుకో అని అంటారు, నా పిల్ల మాత్రం మమ్మీ నువ్వు దింపు మమ్మీ నేను నడుస్తా నేను వేస్తా నేను డ్యాన్స్ ఇరగదీసేస్తా అని అంటది. వామో ఇది ఎక్కడ పంచాయతీరా అని నేను అనుకున్నా. వీళ్ళు ఈ ఎనుకున్నోళ్ళు మీరు ఎందుకు జరుగుతలేరు, మీరు వేయుళ్ళు డ్యాన్సు, లేకపోతే మీరు బయటికి పోయి వెళ్ళి పాప వేస్తుంది అక్కడ సర్కిల్ పోతుంది అని వాళ్ళు వింటదన్నా పాప వినదు, దానికి ఏం తెలియదు కదా. ఊర్లలో చిన్న సర్కిల్స్ చేసుకుంటాము, అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు అట్లా చేస్తారన్నట్టు ప్రతి ఇయరు. సో ఇదంతా మా కులం వాళ్ళు అన్నట్టు, మేమందరము ఒక చోట గ్యాదర్ అవుతాము. మా అందరికి అక్కడ ప్లేస్లో రిజర్వ్ అంటారు ఇలా అట్లా ఉంటాయి అన్నట్టు. సో నేను మా పెద్దమ్మ పిల్లలు మా చిన్నమ్మ పిల్లలు అలా చాలా రోజుల తర్వాత కలుసుకున్నాము. ఎప్పుడైనా వీళ్ళు వస్తే వాళ్ళుండ్రు వాళ్ళు వస్తే వీళ్ళుండ్రు, కానీ సద్దుల బతుకమ్మకు మాత్రం ఎవరు వచ్చినా రాకపోయినా ఇంటి ఆడపిల్లలు మాత్రం పక్కా వస్తారబ్బా. పెద్ద పండుగ కదా, ఇయర్ మొత్తంలో తెలంగాణ వాళ్ళకు సద్దుల బతుకమ్మ దసరా తర్వాతనే వేరే ఫెస్టివల్ అన్నట్టు ఉంటుంది. మేము కూడా అలానే ఎంజాయ్ చేసామన్నట్టు. ఇగో ఇక్కడ ఉన్నారు చూసారా, వీళ్ళు మా అక్క వాళ్ళు, నేనే చిన్నదాన్ని అందరికంటే. అట్లా ఎంతసేపు ఆడుకున్నామంటే మేము అట్లీస్ట్ 3-4 అవర్స్ అట్లా ఆడుకున్నాము. సేమ్ ఇదే ఎనర్జీ తోటి. నా పాప కూడా ఉంటుందా చూసిర్రా, నేను ఎత్తుకున్నాను నా పాపని. చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు ఎందుకంటే లైటింగ్ పోయింది కదా, దీపాల వెలుగులు డీజే లైట్లు అక్కడ పెట్టిన లైట్స్ తోటి కొంచెం షేక్ అవుతుంది. క్లియర్గా చూడండి కనిపిస్తుంది. కాసేపు ఎత్తుకొని దింపిన ఆ తర్వాత మమ్మీ నేను ఎత్తుకుంటా నేను ఆడుకుంటా బతుకమ్మ నేను బతుకమ్మ ఎత్తుకుంటాను ఒకటే గొడవ. అరే ఇప్పుడు తీయొద్దురా కొంచెం టైం ఇవ్వాలరా కాసేపు ఆడుకోవాలరా నేను అటో ఇటో బుధగరిచ్చింది అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ అందరూ అంటే మా పెద్దమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ చిన్న పాప ఎవరు ఇంత బాగా డ్యాన్స్ చేస్తుంది. నా పాపను ఎవరు సరిగ్గా చూడలేదన్నట్టు అప్పటి వరకు ఎవరికి తెలియదు సరిగ్గా. ఆ రోజు తను డ్యాన్స్ చేయడం వల్ల తనే హైలైట్ అయిపోయింది అన్నట్టు. ఎవరి పిల్ల ఇంత మంచిగా డ్యాన్స్ అవుతుంది అందరి కళ్ళు నా బిడ్డ మీదనే పడ్డాయి. ఇక మా అమ్మ భయం అయ్యి ఇంటికి రాగానే దిష్టి తీస్తారు కదా, అట్లా దిష్టి తీసి మంచిగా డ్రెస్ ఇప్పేసి మంచిగా ఇంత తినిపించి పండుకోబెట్టింది అన్నట్టు ఉయ్యాలలో. కానీ ఏ మాట కామాట మా ఇంట్లో ఎవ్వరు రాలేదు కానీ వేరే లెవెల్ మస్తు ఎంజాయ్ చేసినాము. ప్రతిసారి మా ఇంట్లో వాళ్ళతో నేను ఎంజాయ్ చేసేది, ఈసారి బయట వాళ్ళతో ఎంజాయ్ చేసిన అని చెప్పాలి. నా కూతురు అలా డ్యాన్స్ చేయడము నేను దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం వేరే లెవెల్ అబ్బా, మంచిగా అనిపించింది. పోయిన ఇయర్ ఏమో నన్ను అస్సలు వేయనియలేదు, మమ్మీ నన్ను ఎత్తుకొని హోల్డ్ చేసుకొని నన్ను కూర్చోబెట్టుకుంది నాకు భయం అవుతుందని. కానీ ఈసారి తను డ్యాన్స్ చేస్తుంది నేను డ్యాన్స్ చేస్తున్నా, మా అక్క పిల్లలు. నాకైతే నా సంతోషానికి నా సంబరానికి అవధులు లేకుండా పోయినాయి. ఆ రోజు అందరూ బతుకమ్మను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం నా కూతురుని చూస్తూ ఎంజాయ్ చేసిన. మీకోసం ఒక చిన్న వీడియో, నా పాప ఎట్లేసిందో చూస్తే ఫుల్ షాక్ అయిపోతారు అన్నట్టు. చూడండి ఒకసారి ఇల్లు ఉంటుంది. నేను ఎట్లా డ్యాన్స్ చేస్తున్నానో తను కూడా
అట్లా డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తుంది అసలు ఆ రోజు. మంచిగా అనిపించింది అసలు నాకైతే. ఫుల్ సంతోషం వేసిందని కూడా చెప్పాలన్నట్టు. తను అసలు ఆ సంతోషమేనండి. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది అసలు తను ఎంత బాగా నన్ను హ్యాపీ పరిచింది ఆ టైంలో అని. మళ్ళీ 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 చూసుకోవాలనిపిస్తుంది నాకు ఆ మూమెంట్ని. సో అందుకే మీకోసం కూడా నేను షేర్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూసేయండి. తర్వాత బతుకమ్మని సాగనంపే టైం అయింది. ఆ టైంలో నా బంగారు తల్లి ఏమంటుంది తెలుసా? అమ్మ నా బతుకమ్మని నాకు ఇయ్యు, నా బతుకమ్మని నేను మళ్ళీ ఇంటికి తీసుకొని పోతా, నేను ఇక్కడ ఉంచను, నేను ఇంటికాడ ఆడుకుంటా, నా బతుకమ్మ నాకే కావాలి అని ఇక్కడ అని ఒక చిన్న సౌండ్ చేసి ఏడుస్తుంది అన్నట్టు. కానీ లేదు నాన్న, బతుకమ్మని ఇక్కడే వదిలేసి వెళ్ళాలి అని చెప్పి ముగించేశాను. ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel. Thank you for watching. Please subscribe.